బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను ఇక్కడ 25 ఏళ్ల బట్టి ఉంటున్నానండి. ఏంటి ప్రాబ్లం? ఆయన ఇక్కడ డాక్టర్ సార్. సారీ, మార్చరీ రూమ్ ఎక్కడ? తలుపు తీవా. స్టే అవుట్. ఇక్కడ సార్, ఇక్కడ సార్, ఇదేళ్ళ సార్. చూడండి సార్, ఇది ఇంజురీ. మీకు ఓకే కదా? చూడు చూడు. రవి రవి, ఏదైనా బిలాంగింగ్స్ చెక్ చేశారా? చేశాం సార్, ఏం దొరకలేదు. పాపం తగ్గకపోతే చెప్పండి, టాబ్లెట్ ఇస్తాను. బాడీని హైదరాబాద్ చెక్ చేసేయండి. ఓకే సార్. ఎవరైనా క్లైమ్ చేస్తే వాళ్ళకి ఇచ్చేయండి. ఓకే సార్. ఏంటి రవి, అయ్యో ఓకే. ఏంటి మార్చరీకి ఫస్ట్ టైమా? అవును సార్. నాకు ఫస్ట్ టైం. నువ్వే ఉండండి, అది మీరే. అది అక్కడ కాదు. ఎస్, చెక్. మీరు ఆంజనేయ ప్రసాద్. ఇక్కడ సత్యనారాయణ మూర్తి గారంటే మూర్తి గారంటే ఎవరో తెలియకుండా ఎంత చేస్తాడారా? చేస్తాడాలంటే గేమ్ తెలియాలి, కానీ మూర్తి గారితో పని ఏంటండి? నేనే మూర్తి. చెప్పండి బాబు. నేను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి వస్తున్నాను. ఏంటది? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అదేమైనా కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ? సిబిఐ. మీరు చిన్న సాయం చేయాలి. నేనేం చేయగలను బాబు? పార్థ సారథి అని, పార్థు నా మనవడు. ఆయన ఒకసారి కలవాలి. మీరు తెస్తుంది. లలిత, పార్థును ఒకసారి పిలు. పిలుస్తున్నారు. సార్, ఇప్పుడు ఈ పార్థసారథి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని అవి మర్డర్ జరిగిన రైల్లో ఉన్నాయా లేవో చూస్తే. సార్ ఇతను ఫింగర్ ప్రింట్స్ ఎందుకు ఇస్తాడు సార్? చెప్పకుండా తీసుకుందాం. ఎందుకు సార్ రిస్క్? ఒకవేళ ఆ మర్డర్ వీడు చేసుకుంటే? అసలు ఆ మర్డర్ ఏంటి, శివారెడ్డి మర్డర్ కూడా వీడే చేసి ఉంటాడేమో. అక్కడ దొరికిన గన్ మీద వీడి వేలి ముద్రలు ఉంటాయేమో, ఎవరికి తెలుసు. ఛాన్స్ తీసుకోవద్దు రవి. ఓకే సార్. అవును, అక్కడ నా విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయా? సార్ ఒకటే ఉంది సార్. దాని మీద పౌడర్ జల్లి ఇక్కడ తీసుకురా. ఇక్కడ సిగ్నేచర్ అవసరం లేదు. ఫ్యాక్స్ ఇట్. I'll do it, sir. పార్థు, ఆంజనేయ ప్రసాద్, సిబిఐ. ఇంత ఈజీగా దొరుకుతారనుకోలేదు.
ఏంటలా చూస్తున్నారు? కానిస్టేబుల్ కూడా రాని ఇంటికి సిబిఐ వాళ్ళు వచ్చారనా? ఎందుకు వచ్చారని. కొంచెం పెద్ద కథే, చిన్నగా చెప్తాను. 40 రోజుల క్రితం అపోజిషన్ లీడర్ శివారెడ్డి మర్డర్ జరిగింది, మీకు తెలిసే ఉంటుంది. ఆయన చంపిన వాడు ట్రైన్ ఎక్కి పారిపోయాడు, అతను ఎవరూ చూడలేదు. బట్ అతను చేసిన ఎస్పీ వెనక నుంచి చూశాడు. సో ఆ ట్రైన్ గుడివాడలో ఆగినప్పుడు చొక్కా చూసి ఆ ఎస్పీ కాల్చాడు. బట్ ఆ కాల్పులో హంతకుడు కాకుండా వేరే వాడు చనిపోయాడు. అతని వివరాలు మాకు దొరకలేదు. బట్ శవం ఉన్న కంపార్ట్మెంట్ సీట్ నంబర్ బట్టి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి రిజర్వేషన్ ఫామ్ సంపాదించాం. ఇందులో S8 సీట్ నంబర్ 16 డి పార్థసారథి కేర్ ఆఫ్ డి సత్యనారాయణమూర్తి బాసర్లపూడి పోస్ట్ ఉంది. బట్ యు హెల్ అండ్ హెల్తీ. పార్థు మీరేగా? కమింగ్ టు ద పాయింట్, మీరు రిజర్వ్ చేసుకున్న సీట్లో ఇంకొకరు ఎందుకు కూర్చున్నారు? విజయవాడలో మనుషుల కోసం దిగినప్పుడు ట్రైన్ మూవ్ అయిపోయింది. అక్కడి నుంచి బై రోడ్ వచ్చాను. ఆ తర్వాత ఎవరు కూర్చున్నారు నాకు తెలియదు. ఓ వెల్ దెన్, మీరు విజయవాడలో ట్రైన్ దిగే ముందు కంపార్ట్మెంట్లో అనుమానాస్పదంగా ఎవరైనా ప్రవర్తించారా? యూనో ఐ మీన్, హడావిడిగా ట్రైన్ ఎక్కడం కానీ, బాత్రూంలో చాలాసేపు ఉండడం కానీ, యూనో చాలా టెన్స్గా ఉండడం కానీ, యూనో ఎనీథింగ్ వియర్డ్ క్రేజీ? నేను అంత అబ్జర్వ్ చేయలేదు. కాదు, గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్. ఇప్పటికిప్పుడంటే ఇప్పటికిప్పుడంటే ఇప్పుడే అక్కర్లేదు. యూనో మీకు గుర్తు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పండి చాలు. ఓకే? మీ ఫోన్ నంబర్ నా దగ్గర లేదు. నో ప్రాబ్లం, నా కార్డు ఇస్తాను. మీకు ఎప్పుడు గుర్తు వస్తుందో అప్పుడు నాకు ఫోన్ చే. కార్డ్. సి ఆడు మగాడ్రా. ఎవడన్నా కోపంగా కొడతాడు, లేకపోతే బలంగా కొడతాడు. ఈడేంటే చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏదో ఒక గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా. ఆడు మగాడ్రా బుజ్జా. మొన్నటి నుంచి చూస్తున్నాను, ఆడు మగాడు మగాడని ఒకటేనా సార్? ఆడు మగాడైతే మేము మాడగలవా? నువ్వు అను, రేపు ఈ పాటికాడు బొక్కలిచ్చి మన మొక్కలు ఎరువు కింద వేస్తాను. ఎరువు లేకపోతే అరువు తెచ్చుకుందాం కానీ ఆడితో పెట్టుకోవద్దురా పూచి, పరువు వద్దు. అంటే ఆడిని కొట్టడం నా వల్ల కాదంటావు? పోని చంపేనా? ఎల్లుండి నూకాలమ్మ జాతర. ఊళ్ళో ప్రతివాడు గుడికొస్తాడు, వాడు వస్తాడు, కానీ మళ్ళీ వెళ్ళడం. వీరమ్మ చెరువు దగ్గర 4 సుమోలు ఉంటాయి. గట్టు దాటుతుంటే వేసేస్తాం. లక్కీగా దాటాడా అనుకో, చుక్కల గుట్ట దగ్గర ఇంకో 3 సుమోలు ఉంటాయి. ఒకవేళ అక్కడ మిస్ అయ్యాడనుకో, సర్వీతో చివరిలో ఈసారి 5 సుమోలు పెడతాను. అన్ని వాళ్ళు ఎందుకురా? పెళ్ళిగా నెడతావా? మర్డర్ చేయాలంటే కత్తులు ఉండాలి కానీ కాలీసులు సుమోలు ఎందుకురా బుజ్జా? మరేం చేయమంటావు? నీలా మందు కొడుతూ కూర్చోమంటావా? రే, జింక నాటేటప్పుడు పులి ఎంత ఓపికగా ఉంటుందో తెలుసా? అట్లాంటిది మరి పులిని ఆట ఆడాలంటే మనం ఇంకెంత ఓపికగా ఉండాలి. చెట్ల దగ్గర, చెరువు దగ్గర డైరెక్ట్గా గుడికాడ వేసేయచ్చు కదరా, అమ్మ ఆశీర్వాదం కూడా ఉంటుంది. అన్ని బళ్ళు వద్దురా నాన్న, పెట్రోల్ రేటు కూడా పెరిగింది కదా, అందరూ కలిసి ఓ బండిలో నేడండి. ఓ నీ అబ్బా ఆపరదే. నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో చూసావా? అందుకే మీరెంత సైలెంట్గా ఉంటే మర్డర్ అంత వైలెంట్గా ఉంటుంది.
దించలే. రేయ్ రే నిన్నే రేయ్. ఆడు బుజ్జిగాడే కదా. అవునరా. వాడి పేరేంట్రా? తెలీదన్నా. పేరు తెలియకుండా ఊపుకుండా వచ్చేస్తారా? రేయ్ ఒరే మగడా, ఆ భావన కొట్టడం కాదురా, దమ్ముంటే బుజ్జును కొట్టు. ఆడేవాడు? నేనే, నాగ సముద్రం బుజ్జి. ఏయ్, రా, రా. ఏంట్రా రోడ్డు మీద మాట్లాడుతుంటే? పో. ఏంటి ఒక్కర్లో వచ్చానని ఆలోచిస్తున్నావా? చుట్టూ చూసుకో. వీళ్ళంతా ఎవరు? ఎందుకు ఒక్కడిని కొట్టడం కోసం ఇంతమందే? బా ఎక్కువేరా. 20. అమ్మ దీనమ్మోయ్, నాయుడికి సిరూప్ మాత్రం చూపించి వదిలేశాడు. బుజ్జిగాడికి ఇంకా భగవద్గీతే. ఇది అన్యాయం, దొంగాట, నేను ఒప్పుకోను. రే 500 ఇచ్చాను రా నీకు. అలా రేపు ఇచ్చేస్తాను. రే వీడితో లాభం లేదు కానీ దాన్ని తీసుకురండి రా. ఏంటిది? తీసుకెళ్ళి. బలవంతం చేస్తావేంటి? ముట్టుకో. మా ఇంట వంటలు లేడీస్ని టచ్ చేయడం ఏంటంటాను? ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి? ఎవడైనా గుడికి వెళ్తే దండం పెట్టుకొస్తాడు, ఇలా గొడవలు పెట్టుకొని రాడు. అయినా నాయుడితో మనకును సరిపోవురా? వాడి బావమరితో కూడా తన్నులు తినాలా?
బావేం తినలేదు తన్నాడు పూరి వాడే బావని రచ్చుకుంటాడు. రచ్చగొడితే కొట్టేయడానికి, నచ్చ చెప్తే వినేయడానికి వాడేమైనా చిన్నపిల్లాడా? నువ్వేంట్రా ఆలోచిస్తున్నావు? ఇంకా తిడితే మళ్ళీ పారిపోదాం అనుకుంటున్నావా? కాళ్ళు విరగొట్టేస్తాను. రేయ్, నువ్వేంటే నవ్వుతున్నావు? భోంచేయ్. ఖర్చీఫ్ ఇద్దాం అనుకున్నాను, మరీ ఓరుగా లేదు. అందుకే నేను ఇవ్వలేదు. ఈ డైలాగులన్నీ మా దగ్గరే. వాడిని చూడగానే నోరు వదిలేసి చూస్తూ నించుంటావు. ఏం చెయ్యనే, వాడు బాగుంటాడు. మరి నువ్వు బాగుంటే వాడు చూస్తాడు. ఏ నేను బాలేనా? మనకి బానే ఉన్నావు, కానీ వాడు గుజరాత్ నుంచి వచ్చాడు కదా. అర్థమైంది. నార్త్ ఇండియన్ స్టైల్ కావాలంతేనా? చెప్పేది పూర్తిగా విను. ఇదిగో సార్ ఇంకో 50 ఇవ్వండి సార్, అయినా ఖాళీకి వెళ్ళాలి. ఖాళీగా ఎందుకు వెళ్తాం? 10 రోజులు నాకు ఇద్దరం కలిసి వెళ్దాం. అక్కడే వెళ్ళాలంట. తెచ్చాను రా, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది, తెచ్చుకో. ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కాదండి. చేయి. కోపడకండి, రండి కూర్చోండి. స్నానానికి నీళ్లు పెట్టించమంటారా? ఎందుకు? డైరెక్ట్ గా వెళ్ళి నూతులు దూకేస్తాను. సాయంత్రం దించండి. అయ్యో ఎందుకండి ప్రతిదానికి కోపడతారు? కోపడక ఇంట్లో అన్ని కార్లు పెట్టుకుని స్టేషన్ ఒక కారు పంపించలేరా? మీరు ఎప్పుడు వస్తారు? నార్మల్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా? దున్న పొత్తులా తిని. ఏం బాబు, అయ్యో మావయ్య ఎప్పుడు రావడం? ఇప్పుడే వచ్చారు మావయ్య. వస్తున్నామని తెలిస్తే కారు పంపించేవాడిని. కార్లు ఎందుకులే మావయ్య, పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేవాడిగా. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? పొలానికి. గమ్మునొచ్చేయండి మావయ్య, బయట అండలుగా ఉన్నాయి. అలాగే. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య. మొసలుడే గాని మహానుభావుడు. ఏంటే ఇందాకేంటి తిడుతూ ఆపాను? దున్నపోతుల్లో రాగానే మొదలెట్టావా? ఊరుకన్నా నువ్వు కూడా అలాగే మాట్లాడతావు. రాగానే పెళ్ళని తిట్టాను, నాకేమైనా మనసు లేదనుకున్నావా? వచ్చి ఆల్రెడీ 5 నిమిషాలు అయింది. నువ్వు మారవు. నా సంగతికేం గానీ ఏంటి పాడుతుగాడు వచ్చాడంటగా? నువ్వు రాలా, అలాగే వాడొచ్చాడు. నేను రావడానికి ఆడ రావడానికి తేడా లేదు. అల్లుడు సీజన్ అంటాడు, వస్తాడు పోతాడు. మనవడు చెట్టు వస్తే పాతుకుపోతాడు. యా బాబాయ్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడేనమ్మా. ఎన్నాళ్ళు క్యాంపు? సమ్మర్ కదా, జస్ట్ 2-3 మంత్స్ ఉండి వెళ్ళిపోతాను. సారీ అమ్మా, మొన్న ఎంగేజ్మెంట్ కి రాలేకపోయాను. పెళ్లి కొడుకు యావరేజ్ అంట కదా అనుకున్నారు. కిట్టు, వీడే పార్థు. వీడేంటి ఇంతలెంత ఉన్నాడు? వీడు పారిపోయిన తర్వాత నీకు పెళ్ళయింది. ఇంకా నయం, వచ్చిన తర్వాత శోభనం లేదు. ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఏంటంటే ఇటు చూస్తున్నావు? ఇంగ్లీష్ రాదా? డివైన్ అంటే వైన్ విస్కీ కాదని, చాలా గొప్పదన్నారు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నావు అన్నమాట. అలాగే రాస్తారు. ఓహో, రా. ఎక్కడికి రా చెప్తాను. వాళ్ళు నాకు సైడ్ కొడుతున్నారు. నువ్వు అలా కొట్టు, వాళ్ళే పడి ఉంటారు. అలా కొడితేనే ఇలా వచ్చేసారు. వాళ్ళలో ఎవడన్నా నీకు నచ్చాడా? మరెందుకు అనుకొట్టావు? వాళ్ళకి నేను నచ్చానని ఏదో చూద్దామని. వాళ్ళు ఒకడు నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నేనేం చేయాలి? మొన్న బుజ్జిగాడిని కొట్టావుగా, అలా కొట్టు. వాళ్ళెవరో కూడా నాకు తెలీదే. ఆ సిగరెట్ కాల్చేవాడి పేరు అంజి, పక్కనున్నవాడు నల్ల సీను, ఆ బొండంగాడి పేరు సుబ్బు. ఏంటి నన్ను చూస్తావు? ఇప్పుడు వాళ్ళెవరో తెలిసింది కదా, వెళ్ళి కొట్టు. ఊరికి ఎలా కొట్టను? నాకేం ఊరికి అక్కర్లేదు. ఒక్కొక్కడికి 10 రూపాయలు చప్పున 30 రూపాయలు ఇస్తాను. పోనీ 50?